హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. మీరు చూస్తున్నారు లూమింగ్ అరెజాన్. సో ఈరోజు నేను మాట్లాడబోతున్న నో గురించి. చాలామందికి నాలాగే ఎంతో పెద్ద ప్రాబ్లం ఉంటుంది. ఎవడు ఏం చెప్పినా ఎస్ చెప్పేస్తారు అని. కానీ మనము ఎంత జల్దీ నో చెప్పడం నేర్చుకుంటే అంత మన లైఫ్ బాగుపడుతుంది. మనము అందరము లైఫ్లో ఒకే ఒక థింగ్ గురించి నేర్చుకోవాలి. నో చెప్పటం ఎలా. లైఫ్లో నో చెప్పటం చాలా ఇంపార్టెంట్. అవతల వాడు ఏం అడిగినా నువ్వు ఎస్ చెప్పావు అంటే నువ్వు ఫెయిల్ అయినట్టే. ఫస్ట్ నో చెప్పండి, తర్వాత ఆలోచించి చెప్తాను అని చెప్పండి. అన్నిటికీ ఆన్ ద స్పాట్ ఆన్సర్ ఇవ్వాల్సిన పని లేదు. బాగా ఆలోచించాక అప్పటికీ నచ్చకపోతే తర్వాత నో చెప్పండి. అయితే అప్పుడు చెప్పే నో ఎస్ లా ఉండాలి. హట్ అవ్వకుండా నో చెప్పడం ప్రాక్టీస్ చేద్దాం. లైఫ్లో నేను అన్నిటికీ ఎస్ చెప్పడం వల్ల చాలా లాస్ అయ్యాను. అయినా మన ముందు ప్రపోజల్ పెడుతుండు అంటే అది వాడు స్వార్థం కోసం అని అనుకోండి. మనం పెడితే మన స్వార్థం కోసమే. ఇందులో నో చెప్పేవాడే గెలుస్తాడు. నో గివ్స్ యూ పవర్. మీరు నో చెప్పిన ప్రతిసారి హ్యాపీగా ఫీల్ అవుతారు. మన లైఫ్లో మనము చాలాసార్లు ఎస్ అని ఎందుకు చెప్పాం అని చాలాసార్లు ఫీల్ అయిపోతూ ఉంటాం. ఒకవేళ అవతలోడ ప్రపోజల్ కూడా మీకోసం బెనిఫిట్ అవుతుందని తెలిసినా ముందు నో చెప్పండి. టైం తీసుకొని ఆలోచించిన తర్వాతే ఎస్ చెప్పండి. పిల్లలు తల్లిని అడిగినా, పెళ్ళాం మొగుడిని అడిగినా, నువ్వు నీ బాస్తో, సేల్స్ మ్యాన్ కస్టమర్తో, బ్రోకర్ బిల్డర్తో, మన దేశం అంబాసిడర్ వేరే దేశం అంబాసిడర్తో అనుక్షణం ప్రపంచమంతా జరిగేది నెగోషియేషన్. ప్రతి నెగోషియేషన్లో నువ్వు విన్ అవ్వాలి అనుకుంటే నో చెప్పడం నేర్చుకో. నువ్వు ప్రతి దానికి ఎస్ చెప్తే మంచోడు అని అనుకోరు, చూత్యా అని అనుకుంటారు. వాడితో నేను మాట్లాడతానులే, పెద్ద పని ఏం కాదు, అలాగే నా వల్ల కాదు, నువ్వే మాట్లాడి డీల్ చేయన్నా, వీడితో మాట్లాడటం చాలా కష్టం అన్నా అంటాడు చూడు, వాడే గొప్పోడు. అయితే ఎస్ చెప్పేవాడు చూత్యా, నో చెప్పేవాడు పవర్ఫుల్. మీరు నో చెప్పినాక అవతలోడు డీల్ క్లోజ్ అయిపోయింది ఎస్ అని అనుకొని వెళ్ళిపోతే మీకంటే దేశముద్రు ఎవరూ లేడు. అండ్ మీ పేరు చెప్పండి, నీ దగ్గరికి వచ్చి నేను పని చేస్తా. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.